శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 6వ అధ్యాయం అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటి ఈ అధ్యాయం. దీనిని ధ్యాన యోగం అంటారు. ఇప్పటి వరకు మనము ధ్యాన యోగం దానిపైన ఉన్నటువంటి అపోహలు చూసాము. తరువాత ఈ అధ్యాయమును మనం ఒక సమ్మరి, ఒక సారాంశంలో చూసుకుంటే కొన్ని భాగములుగా విడదీయడం జరిగినది. ఆ మొదటి భాగం ఏమిటంటే బహిరంగ సాధన అని చెప్పాను. అంటే ఈ సాధనలు కేవలము ధ్యానం చేసేటప్పుడే కాదు, నిరంతరము ఈ సాధనలు చేస్తూ ఉండాలి. వీటిని బహిరంగ సాధనలు అంటారు. సాధన అయితే మొట్టమొదటి బహిరంగ సాధన మనం చూసాం. దాన్ని ఏమంటారు? కర్మయోగ నిష్ఠతో వచ్చినటువంటి సమత్వం. అంటే మనస్సు బుద్ధి రెండింటికి ఒక సమ్మేళనంగా, ఒక అండర్స్టాండింగ్గా, వాటి మధ్య కోఆపరేషన్ అనేది మనము చర్చ చేస్తే మనస్సు సంసిద్ధంగా ఉంటున్నది. మనం చూసాము, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని చూసాం. 2వ అధ్యాయంలో చెప్పారు ఇది. అందువలన ఈ సమత్వం అనేది మన జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు మనం పొందుతూ ఉంటాం జీవితంలో. బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనకు బాహ్య ప్రపంచం మీద అధికారం లేదు అంటే మన కుటుంబ వ్యక్తుల ప్రవర్తన మీద కూడా మనకు అధికారము లేదు. అంటే ఏంటి? వాళ్ళు కూడా మీకంటే ఆ ప్రపంచంలో భాగమే. అందువలన మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే. కాబట్టి మన శరీరము, మనస్సు, బుద్ధి కూడా ప్రకృతియే. కాబట్టి ప్రకృతి అంటే ఏంటంటే ప్రకర్షేణ కృతం. అంటే ఏంటి? నిరంతరం మార్పు చెందేది ప్రకృతి. అందువలన మన ఆత్మస్వరూపం మారనిది, ప్రకృతి మారేది. అంటే మారే ఈ చట్రంలో మారని చైతన్య స్వరూపంగా మనం ఉన్నాము, నేనున్నాను అని తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకుంటే సుఖము కలిగిన, దుఃఖము కలిగిన, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, జయం కలిగిన, అపజయం కలిగిన, అంటే ఎటువంటి ద్వంద్వములనే ఈ ప్రపంచంలో ఏది కలిగినప్పటికీ దాని సహజ ధర్మమే అని తెలియాలి. అందుకే కొంతమంది ఒక బైకు చాలా స్పీడ్గా వెళ్ళారనుకో, సపోజ్ వెళ్తున్నారు,
అటు ఇటు మొత్తం ఇక భూమిని వంచి కూడా వెళ్తుంటారు కొంతమంది. ఎందుకు? ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఇక ఎక్కడైతే ప్రమాదం అని అనిపిస్తుందో దాన్ని సెటరేట్ చేసుకోగలరు అన్నమాట. ఎందుకు? వాళ్ళక ఆ అనుభవంలో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ అన్న సమత్వ బుద్ధి, ఆ టెక్నిక్, ఆ సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్ట్. సో ఆ విధంగా మనస్సు పూర్తిగా పరిపక్వత చెంది మెచ్యూరిటీ పొందినప్పుడు ఒడిదుడుకులు అంటే ఎత్తుపల్లాలు కలిగేటప్పుడు మన మనస్సు ఆ యొక్క ఆరోగ్య స్థితి ఎటువంటి డిస్టర్బ్ కాకూడదు అనమాట. దాన్నే సమత్వం అంటారు. అందువలన ఆ సమత్వము మనము ఎలా పొందుతున్నాము? అనేక రకములైనటువంటి కర్మయోగ నిష్ట ద్వారా మనం పొందాము. కర్మయోగం అంటే ఒకటి కాదు. మనం ఆత్మజ్ఞానానికి రావడానికి కావలసినటువంటి యోగ్యత సిద్ధించడానికి మనం చేసే ప్రతి కర్తవ్య కర్మను కూడా కర్మయోగం అంటారు. అంటే శారీరకంగా చేసే కర్మ కానీ, వాచికంగా అంటే మన వాక్కుల ద్వారా చేసే కర్మ కానీ, మానసికంగా అంటే మనస్సు చింతన ద్వారా చేసే కర్మ అయినప్పటికీ మూడు కూడా కర్మయోగం కిందే వస్తాయి. అయితే ఈ సమత్వం తరువాత బహిరంగ సాధనల గురించి కంటిన్యూ చేస్తున్నారు భగవాన్. ఏమిటవి? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకము భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఎందుకంటే సమస్త మానవాళికి ఈ శ్లోకం ఒక అమృత గుళిక లాంటిది అనమాట. దీన్ని ప్రతి ఒక్కరు కూడాను చెప్పని వారు దీని గురించి గొప్పతనం ఎంత చెప్తారు. అసలు వివేకానంద స్వామి అంటే ఇది కూడా ఒక ఫేవరెట్, చాలా ఇంపార్టెంట్, ప్రియమైన శ్లోకం ఆయనకి. అయితే ఇప్పటికీ మనము బహిరంగ సాధన సమత్వం చూసాము. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటి? మన యొక్క ఆత్మ స్థైర్యము, ఆత్మ సంసిద్ధత. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? ఇప్పుడు మీకు అసలైన సమస్య. ఆత్మ అంటున్నారు కదా, చిదానంద రూప ఆత్మకి సంసిద్ధత ఏంటి అంటే, ఇక్కడ ఆత్మ అంటే మీ యొక్క నిర్గుణ నిరాకార చిదానంద రూప ఆత్మారామ ఆ ఆత్మ కాదండి. మరేం ఆత్మ ఇది అంటే, దీనిని శరీరము, ఇంద్రియములు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఇలాంటి ఇంద్రియములు, ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపామనుకోండి, ఒక మూటలాగా ప్యాక్ చేసామనుకోండి, దీనిని సంఘాతము అంటారు. సంఘాతము అంటే అసెంబ్లేజ్, అంటే చక్రాలు, స్టీరింగు, ఆ బానెట్, ఆ యొక్క హెడ్, అవన్నీ మొత్తం కలిపితే కార్ అయింది కదా, దాన్ని అసెంబ్లేజ్ అంటారు. అదేవిధంగా ఇక్కడి శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి కలిపి ఆత్మ అని చెప్తున్నారు ఇక్కడ. అందువలన ఈ ఆత్మకి మనకి స్వేచ్ఛ ఉన్నదా అంటే ఏంటి? ప్రయత్నం చేసే ఆ స్వేచ్ఛ మనకు ఉందా లేదా అనేది ఒక శ్లోకం అనమాట. ఇది అంటే ఏంటి? సమాజంలో రెండు ఇవి ఉన్నాయి అనమాట, అపోహలు. ఏంటి? ఒకరు అంటారు, నేను పుట్టినప్పుడే అంటే శరీరంతో వచ్చినప్పుడే బ్రహ్మ నా నుదుటి మీద రాత రాసి పెట్టారు. ఒక రాత, దాన్ని చెరిపే పరిస్థితి ఉండదండి. బ్రహ్మరాత విధి, నియత అంట. మనం చేసిన చేయకపోయిన అంత మన విధి అని నమ్ముకుంటారు. వాటిని ఫ్యాటలిస్ట్ అంటారు, ఫ్యాటలిజం అంటారు దాన్ని. అంటే ఏంటి? అంత ప్రారంధం ఏదో నడుపుతుంది, మనం ఏం చేస్తాము, కేవలం ప్రారంధమని ఊరుకుంటారు. వాళ్ళు ఎటువంటి మంచి ప్రయత్నం చేయరు. దాన్ని వీళ్ళు ప్రారంధము, అంత బ్రహ్మ, ఈశ్వర రాత, తలరాత అని చెప్పుకుంటారు. అయితే కొంతమంది ఉంటారు, అంత నేనే చేశాను,
ప్రారంధము లేదు, ఈశ్వరుడు లేదు, నా రాత లేదు, ఏమీ లేదు, అంతా నా స్వప్రయత్నమే అని కొంతమంది విర్రవీగుతుంటారు. ఈ రెండు కూడా తప్పే అని భగవద్గీత చెప్తుంది. ఎందుకు? రెండింటి యొక్క ప్రాముఖ్యత ఉంది, కానీ ఏ ఒక్కటి కాదు, అలాగని రెండు ఉండవని కాదు అనేది అసలైనటువంటి రహస్యం. అంటే ఏంటి? మనిషికి ఆ యొక్క మనిషి అంటే జీవ అంటే మానవ ప్రయత్నం అనేది తప్పకుండా ఉంది అని చెప్పేందుకే ఈ శ్లోకం ఇక్కడ వచ్చింది. అంటే ఎవరైతే తన ప్రయత్నం చెయ్యకుండా అంత తలరాత ఈశ్వరుడు తలరాత అని వదిలేస్తారో అది తప్పు, అది అజ్ఞానము. మానవ ప్రయత్నం అనేది తప్పనిసరి, అది ఉండి తీరాలి అని చెప్పే శ్లోకమే ఈ ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకము. అయితే ఈ విషయంలో ఎవరికి క్లారిటీ లేదండి. ఏంటి క్లారిటీ? ఇంతకీ మన భవిష్యత్ అనేది నిర్ణయించేది విధి అంటే ప్రారంధంతో కూడుకున్న విధి రాత, లేకపోతే మన బుద్ధి ప్రకారంగా ప్రయత్నించే మన ప్రయత్నమా? ఈ రెండు మనము గమనిస్తే విధి ఆడుతున్న నాటకమా, లేకపోతే మనస్సు బుద్ధి కలిసి చేస్తున్న మాటల గారిడియా అనేది ఇక్కడ తెలియాలి మనకి. అంటే ఏంటి? మనము భ్రమించి ఈ మాటలతో బురిడి కొట్టే ఈ గారిడియా, లేకపోతే నిజంగా విధి అంటే ఆ బ్రహ్మ రాతే మనల్ని భవిష్యత్తుని నిర్ణయిస్తుందా అనేది మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. అయితే ఎప్పుడైతే మీకు చెప్పాను రెండు ఏంటి, సృష్టికర్త బ్రహ్మాజీ మనల్ని పుట్టించిన తర్వాత మన నుదుటిపై రాత రాసి తోలు బొమ్మల వలె ఇలా వదిలిపెడుతున్నాడు అనమాట. మనల్ని ఆడిస్తున్నాడు, జంత్రగడ బొమ్మలు ఆడించినట్టు అని ఆ విధినే నమ్మేస్తారు ఇక్కడ కొంతమంది. తన ప్రయత్నం మీద ఆధారపడరు అస్సలు. ఇది ఒక రకమైనటువంటి తప్పు. రెండో తప్పు కూడా చెప్పాను మీకు. ఏంటి? నేనే మొత్తం చేశాను. ఎవరు? దేవుడు. దేవుడండి. దేవుడు ఎక్కడ చూపెట్టు. దేవుడు లేదు, ఏమీ లేదు, నేనే మొత్తం అని కొంతమంది పలుకుతుంటారు. ఈ రెండు కూడా పీక్ లెవెల్లో ఉన్నటువంటి అపరాధము, తప్పులన్నమాట. అయితే మన భవిష్యత్తుని రెండు కూడా నిర్ణయిస్తాయి. అది విషయం. ఎంత గొప్ప విషయం అంటే శాస్త్రం ఏం చెప్తుంది, భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే మీకు కేవలము ఆ యొక్క విధి రాత ఒక్కటే, ఆ యొక్క ప్రారంధం అనేది ఒక్కటే మీకు జీవితంలో ఎటువంటి భవిష్యత్తుని నిర్మించదు. అది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ విధి, బ్రహ్మరాత ఇవన్నిటి పేర్లు ఏంటంటే ప్రారబ్ధ కర్మ అంటారు శాస్త్రంలో. అందువలన మన పూర్వ జన్మ యొక్క కర్మ యొక్క ఫలాలు దాన్నే ప్రారబ్ధము. అంటే దానికి ఒక సంచిత కర్మ అని అన్నాం మనం. అక్కడి నుండి తొందరగా ఎక్స్పీరియన్స్ పొందాలనే కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రారబ్ధంగా శరీరం వస్తుందన్నమాట. సో అది పుణ్యపాపాల మిశ్రమంతో వస్తుంది. జీవితంలో మీరు అనుభవాల ద్వారా పుణ్యపాపాలు ఖర్చు అవుతాయి. అది ప్రారబ్ధం అనేది ఉంది. ఎందుకు? ఆరోగ్యమైన శరీరం కావాలన్నా, అన్ని సహకరించాలన్నా ఈ ప్రారబ్ధ కర్మ మీకు సహకరించాలి. అది విధి. అదే ఈశ్వరుని యొక్క కృపగా వస్తుంది. మరి మానవ ప్రయత్నం అనేది ఒక మనుషులకే ఉంది. ఎందుకు? జంతువులకు కానీ చెట్లకు కానీ ఈ ప్రయత్నం అనేది లేదు. బుద్ధిపూర్వకమైనటువంటి ప్రయత్నం వాటికి లేవు. ఎందుకు? వాటికి పుణ్యపాపాలు ఉండవు. మరి పుణ్యపాపాలు ఎవరికి ఉంటాయి? పుణ్యపాపాలు కేవలం మనుషుల యొక్క కర్మల వల్లనే వస్తాయి. అందువలన ఇక్కడ మానవ ప్రయత్నం ఒక్కటే అన్నది తప్పే. ఇక్కడ ప్రారబ్ధం ఒక్కటే దాని మీద నెట్టేయడం కూడా తప్పే. అంటే ఏమిటి? ప్రారబ్ధ కర్మ మానవ ప్రయత్నము 50-50 అంటారు చూసారా? ఈ 50-50 అనమాట. కౌన్ బనేగా కరుడుపతిలో ఆన్సరు అక్కడ 50-50 అని ఇస్తుంటారు అనమాట. అలాగా. సో ఈ విధంగా మనకి ప్రారబ్ధం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి?
పుణ్య పాపాలు మిశ్రమం అని చెప్పాను కదా. సో పుణ్య ప్రారబ్ధ కర్మ, పాప ప్రారబ్ధ కర్మ ఉంటుంది. అయితే ఎవరికైతే అంత సవ్యంగా జరిగిపోతుందో ఆయన అనుకునేది వాళ్ళు అనుకునేది అంత జరుగుతుంది అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? అంతా నేనే చేసేస్తున్నాను, మానవ ప్రయత్నము స్పష్టంగా ఉంది అని ఒప్పుకుంటారు. ఒకవేళ పాప ప్రారబ్ధ కర్మ ఎప్పుడైతే వచ్చింది అనుకోండి, ఆయన నా ప్రయత్నం, నా చేతులు ఏముందండి, నేను అనుకుంది ఏం జరగట్లేదుగా, నా ప్రయత్నం ఏమవుతుందండి, మొత్తము కూడా ప్రారబ్ధం మీద నెట్టేస్తారన్నమాట వాళ్ళు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, పుణ్య ప్రారబ్ధం కలుగుతున్నప్పటికీ కూడా మానవ ప్రయత్నాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, మరొకసారి రెండోసారి చెప్తాను, గుర్తుంచుకోవాలి మీరు. అంటే చూడండి, నాకు పాప ప్రారబ్ధ కర్మంతో అంత దుఃఖము కష్టాలు కలుగుతున్నప్పుడు నా ప్రయత్నం వల్ల ఏమి అవ్వదండి, అంత ప్రారబ్ధం అనుకోవడం సహజం. అంత అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు, అంత 3 పువ్వులు 60 కాయల్లాగా వెళ్తున్నప్పుడు జీవితము అంత నేనే చేసాను, అంత నాదే, ఈ కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి వస్తుంది. అప్పుడేమవుతుంది, నేనే మొత్తం ప్రారంధమా ఏమిటి, అసలు ప్రారంధము లేదు, దేవుడు లేదు అనే టైప్ వస్తుంది. హిరణ్యకశిపుడిలాగా, కోన్యో సదృశోమయ అహం ఈశ్వర అన్నాడు హిరణ్యకశిపుడు. అలా వచ్చేస్తే అనమాట, దాని అహంకారంతో కూడినటువంటి అదొక ఇదనమాట. కాబట్టి ఇక్కడ భగవద్గీత బోధ ఎవరికి అంటే, పుణ్య ప్రారబ్ధ కర్మ అంటే అంత సవ్యంగా వెళ్తున్నప్పటికీ ఇది ప్రారబ్ధ కర్మ ఈశ్వర యొక్క కృప ద్వారా జరుగుతుంది, నా ప్రయత్నము ఉంది, ఈశ్వర కృప ప్రారబ్ధంతో ఉన్నది. రెండు ఒప్పుకునే వారికి ఈ అద్భుతమైనటువంటి బోధ శాస్త్రం చెప్పింది. అందువలన ఇప్పుడు మన ప్రయత్నం ఉంటే ప్రారబ్ధ కర్మనికి ఏమి చెయ్యలేదు అనడానికి వీలు లేదు. దాని సహకారం మీకు ఉంటుంది, మీ ప్రయత్నం ఉండాలి. అంటే ప్రారబ్ధ కర్మ ప్లస్ మానవ ప్రయత్నము, దాని ద్వారా మీకు కర్మ యొక్క రిజల్ట్స్ వస్తాయన్నమాట. అందువలన జన్మల నుండి తీసుకొని మోసుకొని వస్తున్నట్టు మూటల ద్వారా వచ్చినటువంటి ఆ పుణ్యపాప ఫలాలు ఈ మానవ జన్మ అనేది బుద్ధి ద్వారా, అంటే చాలా బాగా ఆలోచించి వివేకముతో ఎవరైతే ఒక మంచి సాత్వికమైనటువంటి కర్మయోగ నిష్ఠ కర్మ ఎంచుకుంటారో వారు పరమగతి అంటే ఆ పరమాత్మ స్వరూపానికి చేరుకుంటారు అని మనకి భగవద్గీత చెప్పకనే చెప్పింది. అయితే మీరు అందరూ అంటారు, ఇప్పుడు ఈ ప్రారబ్ధం యొక్క పవరు బలం ఎక్కువ, లేకపోతే నా యొక్క ప్రయత్నం యొక్క బలం ఎక్కువ అంటే మీరు దేనికి సమాధానం చెప్పకూడదు. ఎందుకు? అన్నీ ఒకలా ఉండవు. ఒక్కొక్కసారి ప్రారబ్ధం ప్రబలంగా పనిచేస్తుంది, ఒక్కొక్కసారి ప్రయత్నం కూడా బలంగా పనిచేస్తుంది. అందువలన ఈ రెండింటికి సమానంగా మీరు ఒక వాటాదారులుగా చెప్పలేరు, రెండు కూడా ప్రభావితం చేస్తాయి. అయితే మీరు ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటి? ప్రారబ్ధం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ప్రారబ్ధం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ప్రారబ్ధంలో రకాలు ఉంటాయి. ఎలాగా? కొంతమందికి బలంగా ప్రబల ప్రారబ్ధం అంటారు. దాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? అసలు పూర్తిగా దాన్ని మీరు మార్చలేరు, ఆపలేరు, అడ్డుకోలేరు. మరి మీరేం చేయగలరు? మనోధైర్యాన్ని పెంచుకొని గుండె ధైర్యం నింపుకుంటే వచ్చిన దానికి మీరు కాస్త పూర్తిగా చెలించకుండా, పూర్తిగా కింద పడిపోకుండా నిలబడగలుగుతారు. తెలివితో ధైర్యంతో ఒక నిలబడి ఎదుర్కొంటే దాన్ని ప్రబల ప్రారబ్ధము అంటారు. మధ్యమ ప్రారబ్ధం అంటే ఏంటి? మధ్యమ ప్రారబ్ధం అంటే అది అంత బలంగా లేకపోయినా దాన్ని ఆపనలేము, అలాగని రానివ్వకుండా పూర్తిగా ఆపలేము, కానీ వస్తుంది. కానీ దాని తీవ్రతను మీరు తగ్గించగలరు. ఎలాగా అంటే మధ్యం ప్రారబ్ధం అంత పవర్ఫుల్ కాదు, కానీ దాని నుండి కలిగే ఆ బాధ, కష్టము, నష్టాన్ని మీరు తగ్గించగలుగుతారు, స్పీడ్ని. మరి మూడో ప్రారబ్ధం ఏంటి? దుర్బలము,
దుర్బల అంటే ఏంటి, చాలా వీక్ ప్రారంధం, అంటే బలహీనం ఉండే ప్రారంధం. దాని నుండి మీరు వీలైనంత వరకు తెలివితేటలు వివేకముతో ప్రాయశ్చిత్త కర్మల ద్వారా మీరు దాన్ని పూర్తిగా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా మనము 3 రకాల ప్రారంధాల నుండి మనము నెట్టుకొని రావాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు చెప్పాను కదా, బలమైన ప్రారంధము, మధ్యంగా ఉండే ప్రారంధము, బలహీనంగా ఉండే ప్రారంధం అన్నాను. మీకు ఉదాహరణ చెప్తాను. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదైనా సరే ఒంట్లో బాగోలేదని. అప్పుడు డాక్టర్ ఏమంటాడు, ఓహో ఇది తగ్గదండి అని అనడానికి వీలు లేదు. ఓకే, నో ప్రాబ్లం అండి, ఇదేం కాదు, తగ్గిపోతుంది, అలాగా చెప్పడు డాక్టర్. మరి డాక్టర్ ఏమంటారు మనకి, ముందు నీవు ఈ టెస్టులు చేసుకొని రామ్మా అని అంటాడు. అంటే ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్కి సిఫారసు చేస్తారు. ఎందుకు చేస్తారు అని చెప్పడానికి ఇంకా తెలియదు పూర్తిగా. అప్పుడు మీరు టెస్టులన్నీ చేసుకుని వచ్చారనుకోండి, అప్పుడు మీ యొక్క రిజల్ట్ ఆయన ముందు పెడితే ఆయన చూస్తాడు. అంటే మీకు వచ్చే ఆ రోగము, డిసీజు బలంగా ఉన్నదా, ఒక మాదిరిగా మోస్తరుగా ఉన్నదా, లేకపోతే చాలా వీక్ బలహీనమైనటువంటి రోగమా అని చూసుకుంటారు. అయితే సపోజ్కి మీకు ఒక చిన్న మామూలు ఫీవర్స్ ఇవి వచ్చాయి అనుకోండి, వాడు ఏం చేస్తారు అంటే చాలా బలహీనమైనటువంటి రోగము అయితే దానికి కొంత మెడిసిన్ ఇస్తారు. ఈ పథ్యం చేసుకోండి, ఇవి తినండి, ఇవి తినకూడదు అని చెప్తారు. అది తగ్గిపోతుంది, మీకు యథావిధిగా మీరు మీ స్థితిలో ఉంటారు. దాన్ని దుర్బలంగా ఉండే ప్రారంధంతో పోల్చాం. అయితే కొన్నిసార్లు మనకేమవుతుందంటే డయాబెటీస్, బీపీ అంటే షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, దాన్ని మధ్యమ ప్రారంధం లాంటిది అనమాట. అంటే ఏంటి, ఆ షుగర్ని మనం పూర్తిగా నయం చేయలేము, అలాగని దాంతోపాటు పూర్తిగా మనం ఇప్పటికిప్పుడే మరణించే ప్రసక్తి లేదు. అయితే ఏం చేయాలి, కొన్ని ఆహార నియమాలు, శారీరకమైనటువంటి ఎక్సర్సైజులు అన్నీ చేసుకుంటూ మీ యొక్క మెడిసిన్ కనుక మీరు వాడితే హ్యాపీగా చాలా కాలం మీరు అలాగా జీవించవచ్చు. దీన్ని మధ్యమ ప్రారంధం స్థితి అంటారు. అలా కాకుండా ఒక్కొక్కసారి కొంచెం మన ప్రారంధము అత్యంత భయంకరమైనటువంటి ఒక బలమైన ప్రారంధము, పాప ప్రారంధం వచ్చింది అనుకోండి, అంటే ఏంటి, క్యాన్సర్ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్దవి ఏమైనా అటాక్ అయినాయంటే అది చాలా ప్రబల ప్రారంధం. దాన్ని మీరు ఆపలేరు. మందు పూర్తిగా నయం చేసే మందులు లేవు, కానీ మీరు అక్కడ చేయగలరు గుండె ధైర్యంతో. ఇది కూడా ప్రకృతియే, నేను ఆత్మస్వరూప చిదానంద రూపము, నా ఆత్మ ఎప్పుడు మార్పు లేదు, వికారాలు లేవు, జన్మ లేదు, మరణం లేదు అనే ఆత్మజ్ఞాన సామర్థ్యం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ గుండె ధైర్యంతో, ఆ మనోధైర్యంతో, ఆ మనోనేత్రంతో, ఆ వివేక బుద్ధితో మీరు ఉన్నప్పుడు మీరు దాని నుండి కలిగే ఆ ఒత్తిడి ఏదైతే ఆ బాధ, ఆ పీడ, దాన్ని మీరు తగ్గించుకొని మీరు సంసిద్ధంగా ఉంటారు. దాన్ని మీరేమో పూర్తిగా నయం చేయకపోయినా మీకు భయము, బెంగ ఇవి ఉండవు అన్నమాట. సో ఈ 3 మన యొక్క జీవితంలో కూడా అలాగే ఉంటాయి. ఒక్కొక్కసారి మన భవిష్యత్తు ఈ 3 రకాలుగా ఉండే ప్రారంధము మనకి పడుతున్నది. అందువలన మీరు చూడండి, అయితే ఈ ప్రారంధమే అంతా నిర్ణయిస్తుందా అంటే కాదు. ఒకవేళ అర్జునుడు అంత ప్రారంధమే అనుకుని ఉన్నాడు అనుకోండి, ఇక ఆయన యుద్ధం చేయడు, అంత ప్రారంధమే కదా, అంత విధి నిర్ణయిస్తుంది, నేనేం చెయ్యాలి, నన్నెందుకు మీరు అడుగుతున్నారు కృష్ణ అని అంటాడు. కాబట్టి అర్జునుడికి ఏమంటున్నట్టు భగవాన్ శ్రీకృష్ణ, నీకు మానవ ప్రయత్నం, దాన్ని ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లో. మానవ ప్రయత్నం అనేది నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అర్జున. కాబట్టి నీ యొక్క మానవ ప్రయత్నాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఎందుకు, అంత భగవంతుడు ఈశ్వరుడు చూసుకుంటాడు, విధి రాత నేనెందుకు చేయాలంటే, భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే మానవ ప్రయత్నం ప్రారంభిస్తారో, మొదలు పెడతారో,
వాళ్ళకే ఈశ్వరుడు సహాయం చేస్తారు. మరొకసారి, ఎవరైతే మానవ ప్రయత్నం మొదలు పెడతారో వారికే ఈశ్వర సహాయాన్ని అందిస్తారు. ఎందుకు? ఇప్పుడు ఎంతటి గురువు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇప్పుడు బోధ చేసిన ఉపదేశం చేసిన వినడానికి మీరు ఎవరు సరిగా సిద్ధంగా లేరనుకోండి, ఎలా చేస్తారా? ఆయన టీచింగ్ చేయలేరు. అంటే మనము సిద్ధంగా ఉండాలి వినడానికి. అలా కాకుండా సరే నువ్వెంత చెప్తే చెప్పు, నేనేం వినేదేం లేదు అని కూర్చున్నాను అనుకోండి, ముందుగా బెల్లం కొట్టి రాయిలాగా, మీకేం అర్థం కాదు. ఎందుకు? మీరు వినడానికి సిద్ధంగా లేరు. ప్రయత్నం లేకపోతే పరమాత్మ కూడా ఏం చేయలేరంట. అందుకే మీరు మహాభారతంలో చిన్న ఉదాహరణ చూడండి. ఇక రాయభారంలో శ్రీకృష్ణ పరమాత్మది ఫెయిల్ అయిపోయింది, విఫలమైంది ఆయన రాయభారం. ఇక యుద్ధం ఆసన్నం అయిపోతుంది. దుర్యోధనుడు అవమానించాడు కృష్ణ భగవానికి ఆ సభలో బంధించి. అయితే గాంధారి వచ్చి భగవాన్ శ్రీకృష్ణుని వేడుకుంటుంది, ప్రార్థన. ఏ భగవాన్, నా పుత్రులు అజ్ఞానులు, మూర్ఖులు, వాళ్ళని క్షమించు. మరొకసారి మీరు ప్రయత్నించు. ఎందుకు? నువ్వు సాక్షాత్ ఈశ్వర అవతారాన్ని, నారాయణ స్వరూపానివి. నీకు అసాధ్యం అంటూ ఈ సృష్టిలో ఏమున్నది కృష్ణ? అందువలన నువ్వు దుర్యోధనుడి యొక్క బుద్ధి మనసును మార్చు మళ్ళీ ఒకసారి అంట. భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు తెలుసా? మాత, ప్రతి ప్రాణి కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపం అవడం వలన ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రత, ఫ్రీడమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, పూర్తిగా ఉంటుంది. కానీ దాని శక్తి, దాని యొక్క యథార్థాన్ని తెలుసుకోక భ్రమలో ఉంటారు. అందువలన భ్రమలో ఉన్నప్పటికీ ఆ స్వేచ్ఛ మాత్రం విడిచిపెట్టరు ఎవరు కూడా, అజ్ఞానంలో ఉన్నా జ్ఞానంలో ఉన్నా. అందువలన ప్రతి ప్రాణి కూడాను పరమాత్మ స్వరూపం కాబట్టి తనకు తానుగా సంసిద్ధంగా ఉంటేనే ఎవరైనా మార్చగలరు. అందువలన సాక్షాత్ ఈశ్వర అవతారమూర్తి కృష్ణ కూడా దుర్యోధనుని మార్చలేకపోయారు. ఎందుకు? దుర్యోధనలో కూడా ఆత్మ పరమాత్మ స్వరూపం ఉన్నది. కానీ ఆ చుట్టూ ఉన్న ప్రకృతి చెడిపోయినటువంటి మాలిన్యంతో కూడిన ప్రకృతి కాబట్టి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. అంటే ధర్మము హృదయములో ఉంటేనే ధర్మం చేయగలరు. లేకుంటే మీరు ఎంత ధర్మ ఉపదేశాలు ఇచ్చినా, ఎంత ధర్మ బోధ చేస్తున్నా అక్కడ జరిగేదేమి ఉండదు. ఎందుకు? ధర్మం విని తెలుసుకున్నప్పటికీ నీ హృదయంలో ధర్మం ఉంటేనే ధర్మ ఆచరణ జరుగుతుంది. అందువలన రామో విగ్రహవాన్ ధర్మ అంటే రామచంద్రుడు హృదయం ధర్మస్వరూపము కాబట్టే ఆయనకి అన్ని ఉపదేశాలు కూడా స్పష్టమైనవి. మనము ఉన్నాము, మనకి ఎవరు ఇంచుమించి మొత్తం యాజ్ఞవల్క్య, నారద, వశిష్ఠ, కృష్ణ ఎవరొచ్చి చెప్పిన ధర్మబోధ చేసినా మనలో ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు పాలివన ఆవుకి మీరు ఎన్ని చేసినా పాలైతే వచ్చేది ఉండదని పరిస్థితి, అలాంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి మనం ఏ విధంగా చూసినా మనకి ఆ సంసిద్ధత ఉంటేనే ఎదుటి వారిది అది జరుగుతుంది, కృప వస్తుంది. అందువలన మనకు భగవంతుడు నాకు సహాయం చేయట్లేదని అలాగ మూల కూర్చుంటే ఏ ఈశ్వరుడు మీకు సహాయం చెయ్యరు. మనం ఏం చెయ్యాలి? ప్రయత్నించాలి. అందుకే భారతదేశం మీద ఒక చిన్న అపవాదం ఉంది మనకి. ఈ వేదాంతము, ఈ సనాతన ధర్మము, ఈ తత్వము, జ్ఞానం అంటారు. వీళ్ళెవ్వరు లేజీగా ఏం పని పాట చెయ్యరు, వీళ్ళు కర్తవ్యాలు విడిచిపెట్టేశారు, అందుకే వెనుకబడిపోయింది భారతదేశము అన్నారు. భారతదేశంలో ఏం చెప్పారు ఈ తత్వంలో? చూడండి, మీరు ప్రయత్నించాలి, తప్పకుండా మీరు క్షేత్రంలో దిగాలి నడుము కట్టి, అప్పుడే మీ వెనక ఈశ్వరుడు ఉంటాడని చెప్తున్నారు కదా. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తారు, కేవలం సగం పట్టుకుంటారు మనోళ్ళు. ప్రారంధము, ఈశ్వరుని యొక్క మనకి కృప అవసరం అంటారు. ఇక అంత ఈశ్వరుడే చూసుకుంటూ నేనేం చేయనని ఆగిపోతారు ఇక్కడ. అది తప్పు. దీన్ని
అర్ధ జ్ఞానం చాలా ప్రమాదం. అంటే పద్మవ్యూహంలో వెళ్ళిన అభిమన్యుడు ఎలాగైతే అక్కడ చిక్కిపోయాడు, అలాంటి పరిస్థితి వస్తుంది మనకి. కాబట్టి రెండోది కూడా చూడాలి మనం. అందువల్ల మనము ఎవరైతే తన మీద తాను పూర్తి విశ్వాసం కలిగి ఉంటారో వారికే గురువు యొక్క విశ్వాసం కలుగుతుంది, కృప, శాస్త్రం యొక్క కృప కలుగుతుంది, ఆ తర్వాత అన్నీ కలుగుతాయి. ఎందుకు? జీవితంలో మనం ఏ రంగంలో మీరు రాణించాలన్నా, అంటే ఏ వృత్తి, ఏ వ్యాపారం, ఏ కర్మ చేయాలన్నా దాంట్లో 4 మనకి ఒక పరికరాలు ఉండాలంట. ఏంటి 4? మన శరీరం సహకరించాలి, మన ఇంద్రియాలు సహకరించాలి, మన మనస్సు బుద్ధి మనకి సహకరించాలి. అంటే ఇక్కడ మీరు మొత్తం తీసుకోవాలి. ఏంటి? శరీరము, సర్వ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా. అంటే రాగద్వేషాలకు లోనయ్యేటప్పుడు కూడా మనస్సు చెలించకుండా ఉండగలగాలి. మనస్సు రాయిలాగా ఉండాలి. తన బుద్ధి కూడా ఎంతో నిశ్చయాత్మైనటువంటి ప్రకాశవంతమైన వివేక జ్ఞానంతో ఉండాలి బుద్ధి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియాలు పటుత్వంగా ఉండాలి. అందువలన ఇవన్నీ కలిసి ఎవరికైతే సహకరిస్తాయో వారికి ఆత్మకృప ఉన్నది అంటారు శాస్త్రములు. అయితే వీటన్నిటి కలిపి ఏమన్నారు? ఆత్మకృప అన్నారు. అప్పుడు ఆ ఆత్మకృప ఎవరికైతే ఉంటుందో వారికే పూర్తిగా గురుకృప, శాస్త్రకృప, ఈశ్వర కృప అన్నీ సహకరిస్తాయంట. ఒకవేళ మనం చూడండి, మనం ఎప్పుడైనా దేన్నైనా ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకోండి, ఒక కారు అనుకుందాం మరి కారుతో మనము ఒక గమ్యానికి మనం చేరుకోవాలంటే మరి చక్రాలు బాగా పనిచేయాలా? లేదండి, ఇప్పుడే చిన్న ప్యాచ్ అయ్యింది, ఇంకెక్కడ అవుతుంది? అంటే చక్రాలు బాగుండాలి, స్టీరింగ్ బాగా పని చెయ్యాలి. ఒకవేళ డ్రైవరు కొంచెం అలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నాడు అనుకోండి, తాగి ఉన్నాడు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? యశోద హాస్పిటల్కో, అపోలోకి వెళ్తాం. అప్పుడు మనం గమ్యం స్థానానికి వెళ్ళలేం. ఎందుకు? డ్రైవర్ తాగి ఉన్నాడు కదా. అంటే మన గమ్యాన్ని మనం చేరాలంటే కారులు అన్ని భాగాలు సక్రంగా ఉండాలి, నడిపే ఆ డ్రైవర్ కూడా చాలా వివేక జ్ఞానంతో ఉండాలి. అందువలన ఒక కారు ఒక జర్నీకే ఇంత స్పష్టంగా ఉండాలంటే మనము పరమాత్మ స్వరూపంగా ఉండి నేను ఒక సంసారి అనే అజ్ఞానంలో ఉన్న మనము పరమాత్మ స్వరూపాన్ని పొందాలంటే మనకి ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఎంత స్పష్టంగా కలిసి ఉండాలి. అందుకే ఉపనిషత్తుల్లో ఈ మొత్తాన్ని కలిపి ఒక రథం రూపకల్పన చేశారు. అందులో ఏంటి చెప్పాను మీకు. ఇప్పుడు రథం అంటే కారు అని తీసుకున్నాం మనం. తర్వాత అక్కడ ఇంద్రియములు గుర్రాలతో పోల్చారు. ఇంద్రియములు గుర్రాలు అంటే ఏంటి? ఇక్కడ చక్రాలు అనుకుందాం. తర్వాత అక్కడ మనస్సు అంటే స్టీరింగ్గా తీసుకున్నాం ఇక్కడ కారుకి, అక్కడ పగ్గాలు, కళ్యము పగ్గాలు. రథసారథి అంటే ఏంటి? ఇక్కడ బుద్ధి అంటే డ్రైవర్ అన్నమాట. కార్ డ్రైవర్ ఎవరు ఉంటాడో మన బుద్ధిగా తీసుకున్నాం. సో ఈ విధంగా మీరు స్పష్టమైనటువంటి అలా సెట్ చేసుకుంటే మీ గమ్యస్థానం సురక్షితంగా చేరుకుంటారు. అంతెందుకండి, మీ అందరికీ తెలుసు, మనం ఎన్నో సంగీత ప్రోగ్రాములకి, రవీంద్ర భారతులు మీరు అటెండ్ అయి ఉంటారు చాలా కార్యక్రమాలకి. అక్కడ వాళ్ళు 1/2 గంట 20 నిమిషాల ముందు నుండి అన్ని ఆ కచేరీకి కావాల్సిన శృతులన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? అందరూ విద్వాంసులే, కానీ ఒక్కొక్క రాగం ఒక్కొక్కరికి సెట్ అవ్వదు. అందరూ కూడా ఏకశృతికి కనెక్ట్ అవ్వాలి. అంటే ఈ విధంగా మనస్సు ఒకవైపు, ఇంద్రియాలు ఒకవైపు, బుద్ధి ఒకవైపు కాదు, ఇవన్నీ కూడా ఒకే లక్ష్యం వైపు పెట్టాలి. దీన్ని ఆత్మకృప. భగవాన్ ఏమన్నారు? ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, ఉద్ధరేదాత్మనాత్మానం. అంటే ఆత్మన ఆత్మానం అని అర్థం. ఆత్మన అంటే ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ద్వారా మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంటే ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి అని అర్థం. ఎందుకు? నా ఆత్మానమవసాదయేత్ అంటే ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి, తమకు తాముగా ఎవరు కూడాను
పతన స్థితికి జారిపోవద్దు అని హెచ్చరిక. అంటే మనము ఎలాంటి ప్రయాణం చేస్తామంటే ఒక 10 మెట్లు ఎక్కుతాము, ఒక 8 మెట్లు దిగుతాము కిందకి. అప్పుడు మన ప్రయాణం ఎంత? 2 మెట్లు. మరొక రోజు 10 మెట్లు ఎక్కుతాము, మరొక 8 మెట్లు దిగుతాం. మన ప్రయాణం ఎంత? 2 మెట్లు. కానీ మీరేమంటున్నారు? 8 మెట్లు ఎక్కాను, 20 మెట్లు ఎక్కాను. మీరున్నది అక్కడే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే తనకు తాను ఉద్ధరించుకునే ఈ ఆధ్యాత్మిక తపస్సులో ఉన్నారో మళ్ళీ వెనుకకు జారకూడదు, పట్టు విడవకూడదు. భగీరథ ప్రయత్నం అన్నారు దీన్ని. అందువలన ఈ ప్రయత్నం చేస్తే అప్పుడు పూర్తిగా మీరు సక్సెస్ఫుల్ అవుతారనమాట. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే మీ యొక్క అన్ని పరికరాలు ఏంటి? పరికరాలు ఇక్కడ శరీరం అనేది పరికరం, మీకు ఇంద్రియాలన్నీ పరికరాలు, మనస్సు అనేది పరికరాలు, బుద్ధి అనేది పరికరాలు. అంటే ఆత్మానం ఉద్ధరించుకోండి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి, ఉద్ధరించుకోండి. ఎందుకు? ఆత్మానం నా అవసాదయేత్ అంటే మీరు ఎంతో తపస్సు చేసి పైకి వెళ్ళారు, కానీ అక్కడ మీరు శ్రద్ధ వహించలేదనుకోండి, మళ్ళీ జారిపోతారు, వైకుంఠపాలి ఆటలాగా. అందువలన చాలామంది ఈ విషయాన్ని గమనించరు. ఏమనుకుంటారంటే అబ్బా నా వల్ల ఎక్కడవుతుందండి, బుద్ధుడికో, శంకరాచార్యుడికో, వివేకానందుడికో, రమణ మహర్షి లాంటి వాళ్ళు దీన్ని అందుకున్నారు, మనం ఎక్కడండి, మనం ఏదో చిన్న కీటకల్లాగా బ్రతికేస్తున్నాం అని భ్రమపడుతుంటారు. కానీ మీరు వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళ పూజలు, వాళ్ళకి ఎప్పుడు పాద పూజలు, వాళ్ళ ప్రదక్షిణలు చేసుకున్నారు అనుకోండి, అది చాలా తప్పు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎందుకు? మీరు ఏ రోజైతే ఆ వివేకానంద స్వామి యొక్క ఆత్మస్వరూపము నేను ఆత్మస్వరూపంగా అని మీరు అనుకుంటారో అప్పుడు వివేకానంద స్వామి మీకు పెద్దగా కనిపించరు. అందుకే మనం ఎప్పుడు కూడా భూమిపై ఉండేటప్పుడు ఒక కొబ్బరి చెట్టు పెద్దగా కనిపిస్తుంది, కానీ మీరు ఒక్కసారి ఆ దూరంగా ఉన్న కొండెక్కి చూడండి, కొబ్బరి చెట్టు చిన్నదైపోతుంది. అందువలన మనం ఎప్పుడు నేను అజ్ఞాన్ని, నేను అల్పశక్తిమాన్ని, అల్పజ్ఞానం ఉన్నవాడిని, నేను దేనికి పనికిరాను, నేను పనికిరాని పాత కుండను అని ఇలాగ భావన చేసుకుంటారు. న్యూనతా భావన అంటారు దీన్ని, ఆత్మ న్యూనత అంటారు. ఈ ఆత్మ న్యూనత అనేది చాలా పాపము లాంటిది మనకి. అందువలన చూడండి, చిదానంద రూప శివోహం అని ధైర్యంగా మీరు చాలా స్పష్టమైన కన్విక్షన్తో చెప్పండి. మీకు వివేకానంద స్వామి, రమణ మహర్షి, ఈ యొక్క శంకరాచార్యులు కూడా మీకు గొప్ప అనిపించరు. ఎందుకు? వాళ్ళు ఆత్మస్వరూపులే, మీరు ఆత్మస్వరూపులే. మరి తేడా ఎక్కడ? శరీరాలు ఎలాగ శాశ్వతం కాదు కదా, వచ్చే పోయేవేగా. వచ్చే పోయేవాడి గురించి మనకెందుకండి? అందువలన మీరు పూర్తిగా ఈ ఆత్మ న్యూనత భావం నుంచి బయటపడాలండి ఫస్ట్. అందువలన వివేకానంద స్వామి ఏమంటారు? ఆత్మజ్ఞానం, మోక్షం అనేది ఎక్కడో అలాగ బలహీనంగా వీక్గా ఉండే వ్యక్తులు కాదండి. ఇది బలంగా ఫుట్బాల్కి ఎలాగైతే కాల్తో శక్తితో తంతారో, బాల్ని గోల్ కొడతారో, అంతటి బలంగా ఉన్న వ్యక్తులకి ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పారు వివేకానంద స్వామి. అందువలన నాయమాత్మ బలహీనేన లభ్య నమేదయా నా బహునాశ్రుతేనా అని ఉపనిషత్తులు అన్నాయి. ఏంటి అర్థము? అంటే బలహీనులకి, పిరికి పందులకి ఆత్మజ్ఞానం అనేది ఎప్పటికీ అందదు. అది అందని ద్రాక్ష పొలం లాంటిది అనమాట. ఎందుకు? నీకు ఉట్టి మీద ఉండండి, నీకు ఇంటిలో కట్టిన ఉట్టే అందట్లేదు, నీకు స్వర్గాన్ని నిచ్చిల్లేయాలనుకుంటున్నావు. ఇది ఎలా సాధ్యం? అసాధ్యం. అందువలన మీరెప్పుడు కూడాను దేన్ని చూసి భయపడ్డానికి వీల్లేదు ఈ ప్రపంచంలో. ఎందుకు? ప్రపంచానికి ఆధారమే మీరై ఉన్నారు. ఎలా? ఆత్మరూపంగా. వ్యక్తిగా మీరు ఆధారమై లేరు, కానీ ఈ సృష్టికి ఆధారం కూడా చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యమే. మీ హృదయస్థములో కూడా ఆ పరమాత్మ చైతన్యమే. కాబట్టి సృష్టికర్తుడు ఎవరు చెప్తారు? ఎక్కడో మేఘాల పైన ఉన్నాడు ఆ సృష్టికర్త? లేదు. ఆ సృష్టికర్త మీలో ఆత్మస్వరూపంగా ఉన్నది. అంటే అప్పుడు ఆ బలంగా చెప్పాలి, మయ్యేవ సకలం జాతం
మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. నా నుండే సృష్టి వచ్చింది, నాలోనే సృష్టి ఉన్నది, నాలోనే సృష్టి లయమవుతున్నది. చూసారా, ఎంత ధైర్యం ఉండాలి, మనోధైర్యం, బుద్ధి ప్రకాశం, జ్ఞాన నేత్రం ప్రకాశించాలి మనకి. అప్పుడు మీకు సింపుల్ అండి, ఇదంతా పెద్ద కష్టం కాదు. అసలు ఈ మీ ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య అంత సులభము తేలిక ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే రెండోది లేదనిపిస్తుంది నాకు. ఏదైనా మనం చేయాల్సి ఉందండి, దీనికి ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ మీరు అలా అన్ని విడిచిపెట్టండి అంతే. అందుకే స్వప్నం ఎలాగైతే మీరే సృష్టించి స్వప్నంలో మీరే కింద మీద పడి స్వప్నం వల్ల మీలో ఎలాగైతే లయమయ్యిందో ఈ ప్రపంచం కూడా ఆత్మస్వరూపంగా చూస్తే స్వప్నం లాంటిదే అన్నారు. అందుకే ఎవరైతే పూర్తిగా శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అంత ఒక యూనిట్గా, అంత కలిసికట్టు, అంత ఏకం, ఒక 5 ఏళ్ళు ఎలాగైతే పిడికిలు బిగించినప్పుడు ఎలాగైతే 5 అలా కలిసి ఉంటాయో ఆ విధంగా ఈ శరీర, ఇంద్రియులు, మనసు, బుద్ధి ఒక సంఘాతంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, సహకరిస్తే ఏముంటుంది, భగవాన్ ఏమంటున్నారు, ఆత్మైవ ఆత్మనో బంధువు. అదే మీకు అసలైనటువంటి మిత్రులు, బంధువులతో సమానం. ఎందుకు మీకు అప్పుడు ఎప్పుడైతే ఈ శరీరం, ఇంద్రియములన్నీ సహకరిస్తున్నాయో అప్పుడు మీకు అదే మీకు గురువు, అదే మీకు పరమాత్మ, అదే మీకు శాస్త్రాన్ని అన్నీ చేరవేస్తాయి. అందువలన ఏంటంటే ఇప్పుడు నీకు అసలైనటువంటి స్నేహితులు ఎవరు, ఈ ఆత్మే. అంటే గురువు, శాస్త్రం చివరికి మీకు పరోక్షంగా సహాయం అందిస్తాయి. మీకు విషయం తెలుసా, చాలా మంది అంటారు, ఏమంటారంటే గురు కృప మహాన్ కృప అంటారు. ఆవో గురుదేవ దర్శన దీజో తుము జగత్ కే దాత అని పాటలు పాడతారు. కరెక్టే, కానీ గురువు, శాస్త్రము, ఈశ్వర వీళ్ళందరూ మీకు ఎలాంటి వాళ్ళు తెలుసా, గ్యాలరీలో కూర్చొని క్లాప్స్ కొడుతున్నట్టు, కమ్ కమ్ ఓకే మై డియర్ సన్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, నైస్, కమ్ ఫాస్ట్ అని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారంట. ఎవరు, గురువు, శాస్త్రము, భగవంతుడు. మరి అసలైన పరుగు పందెము రన్నింగ్ ఎవరు చెయ్యాలా, నేను చెయ్యాలా? లేదు నేను గురువు భుజాల మీద కూర్చుంటాను, గురువు మోస్తాడు, గురువు మొయ్యడు. ఎందుకంటే ఆయన అసలే ముసలివాడు, మొయ్యడు, అక్కడే పడేస్తాడు మిమ్మల్ని. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, మన పిల్లల్ని ఒక్కోసారి పరుగు పందాలకు, రన్నింగ్ రేసులు తీసుకెళ్తాం, వాళ్ళకి ఆ పిల్లలతో పాటు విడిచిపెడతాం. మీరు వెళ్ళి రన్నింగ్ చేయడం వీల్లేదండి. లేదు స్వామి, నేను ఆల్రెడీ మొత్తం మారథాన్లో నేను ఫస్ట్ వచ్చాను, నువ్వు అక్కడ కూర్చోవలసిందే, పిల్లలు రన్నింగ్ చెయ్యాలి. కాబట్టి ఈ పిల్లలు రన్నింగ్లో దిగారు, అప్పుడు మనం ఏం చేస్తాం, పాపం తల్లిదండ్రులు అందరూ ఫ్రెండ్స్ వచ్చేసారు, మనవాడు గెలవాలని, ఫస్ట్ రావాలని. పాపం మా రన్నింగ్ రేసులో ఉన్నాడు, ఆయన రన్నింగ్ చేస్తున్నాడు, ఆ పిల్ల, ఆ బాలిక, బాలుడు ఎవరైనా ఒకటే రన్నింగ్ చేస్తుంటే మనం ఎదురు గ్యాలరీలో ఏం చేస్తాం, గుడ్ ఓకే కమ్ అంటారు. దీని అర్థం ఏంటి, మీరు రన్నింగ్ చేయలేరు, కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, ప్రోత్సహిస్తారు. కాబట్టి ఎవరికైతే ఈ శరీర, ఇంద్రియం, మనసు, బుద్ధి స్పష్టంగా సహకరించి మీ ప్రయత్నంలో భాగమైనాయో అప్పుడు గురువు కూడా థ్యాంక్స్ బేటా, కమ్ వండర్ఫుల్, వండర్ఫుల్ గుడ్ జాబ్ అంటాడన్నమాట. అప్పుడు శాస్త్రము, గురువు, ఈశ్వరు అందరూ కూడాను వెల్ డన్ మై సన్, వెల్ డన్, కమ్ అని ఎంకరేజ్ చేస్తారు. అప్పుడు ఏమైంది, ఆ ఆత్మయే మీకు అసలైనటువంటి బంధువుగా మారింది, మిత్రులుగా మారింది. అయితే ఇంకొక సమస్య ఉంది, ఒకవేళ మీ శరీరము మీకు సహకరించట్లేదు, ఎలాగా, కారే తీసుకుందాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఓకే, అదేమో పటాన్ చెరువు తీసుకుపోయింది. ఒకసారి మనము మేడ్చల్ వెళ్ళాలి, అది మెహదీపట్నం వెళ్ళిపోయింది కారు. ఇంకెందుకంటే కారు అమ్మేయడం బెస్ట్ కదా మనకి. కాబట్టి మన శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మన సహకరించట్లేదు అనుకోండి, ఏమవుతుంది, దాని అంతని కలిపి ఆత్మ అన్నారు భగవాన్. అయితే ఆత్మ ఇవ రిపుహు, చూసారా, రిపుహు అంటే శత్రువు అని అర్థం. చూసారా, నీకు నువ్వే శత్రువు అంటారు మన వాళ్ళు. అంటే
నీ మనస్సు ఇంద్రియములు ఏవి నీకు సహకరించట్లేదు. అందువలన ఎవరికైతే ఈ శరీరము ఇంద్రియములు మనస్సు సహకరించదో, అంటే టోటల్ నీ వ్యక్తిత్వం నీకు ఏది సహకరించట్లేదు అంటే ప్రపంచం ఎప్పుడు నీకు సహకరించదు. అంటే నీకు నువ్వు ఎప్పుడైతే శత్రువుగా మారావో ప్రపంచమంతా శత్రువుగా మారుతుంది. చూసారా? యద్భావం తద్భవతి. యథా దృష్టి, ఏ దృష్టి కలిగి ఉంటే తథా అనుభూతి అన్నారనమాట. అంటే మనకి 1వ అధ్యాయం చూసాం, అర్జునుడికి అన్ని అపశకునాలే. కృష్ణుని అడిగాడు, ఈ కృష్ణ ఇవన్నీ అపశకునాలు నీకు కాదా? నాకు అంత శుభశకునాలు ఉన్నాయండి అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏంటి ఇక్కడ విషయం? ఇద్దరు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఒకే కాలంలో ఉన్నారు. శ్రీకృష్ణుడికి అంతా మంగళకరం. ఓహో శివో శివ శివ అని భజన చేసుకుంటాడు కృష్ణ. తీనో లోకేంకు స్వామి హో భోలేనాథా, हाथ जोड़ कर श्रद्धा से झुकये माता, हर बोला हर हर महादेव. మంగళకరం శివ. అదే శివ అర్జునుడికి అమంగళకారిగా ఉన్నాడు. మంగళ భవన్ అమంగళహారి అంటారు మనవాళ్ళు. అర్జునుడు ఏంటి? ఈ మంగళాలు ఏమి లేవు, అమంగళంగా అశుభంగా ఉన్నది కృష్ణ. ఎందుకు? ఈ మనస్సు ఆత్మ ఆయనకి రిపుగా మారిపోయింది అన్నమాట. అర్జునుడికి శత్రువుగా మారిపోయింది. అందువలన తనకు తానుగా శత్రువుగా మారిపోయిన ప్రపంచం ఇంకేం మిత్రుగా ఉంటుందండి? ఎక్కడ? ప్రపంచం నీ మీద ఆధారపడిందేగా. ప్రపంచమంతా అపశకునాలు అయిపోయింది అర్జునుడికి. అది పరిస్థితి. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా కొనసాగింపు ఏమంటున్నారంటే, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఉత్తమం. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఒక కన్ఫ్యూజన్ పెట్టారు మనకి. ఏమన్నారు? నీకు నువ్వే మిత్రువు, నీకు నువ్వే శత్రువు. ఇది ఎక్కడే ఉంటుందండి? మనకి ఒకే వ్యక్తి మిత్రుడుగా శత్రువుగా ఉంటారా? చెప్పాలి మీరు. అంటే ఒక వ్యక్తి రెండుగా ఎప్పుడు ఉండలేదు, విరుద్ధం. నీకు నేనే శత్రువు, నాకు నేనే మిత్రువు అంటే ఏంటిది? అర్థం కాదు కదా. కృష్ణ నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నాడు అర్జునుడు. ఎందుకు? నీకు నువ్వే అర్జున శత్రువు, నీకు నువ్వే మిత్రువు అంటే అర్థం ఏంటంటే, ఇంతకీ ఆత్మ అంటే శరీరము, ఇంద్రియం, మనస్సు, బుద్ధులు కదా. ఇంతకీ ఆ వాటన్నిటిని సక్రమంగా ఆరోగ్యకరంగా నువ్వు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని బాగా వాడుకుంటే అవి నీకు శత్రువు బంధువర్గముగా సహకరిస్తాయని చెప్పారు. వాటన్నిటినీ విచ్చలవిడిగా ఎటువంటి నియంత్రణ లేకపోతే అవి శత్రువులుగా పడి, అంటే తోడేళ్లుగా పడి తోడేసుకుంటాయి నిన్ను అని చెప్పారు. అయితే
ఇంతకీ ఈ రెండు ఒకటే కలిగి ఉండడం అనేది విరుద్ధం కాదా? కాదు అంటున్న కృష్ణ పరమాత్మ. ఇప్పుడు నాకు చెప్పండి, కరెంట్ అనేది మనకి శత్రువా మిత్రువా? అంటే మనకి దానివల్ల లాభమా నష్టమా? ఏదైనా ఒక షాకు, ఒక కత్తి ఇలాంటి వస్తువులు వాడుతుంటే వాటి వలన లాభమా నష్టమా? లేకపోతే మన ఇంట్లో అంతా గ్యాస్ సిలిండర్లు వచ్చాయి, ఇప్పుడు ఇండియన్ గ్యాస్ అంట, హెచ్పి గ్యాస్. ఇంతకీ ఈ గ్యాస్ సిలిండర్ వల్ల మనకు లాభమా నష్టమా? చెప్పండి, మీరే చెప్పండి. అంటే చెప్పలేం. ఎందుకు? లాభము ఉన్నది, నష్టము ఉన్నది. కత్తి బాగున్నది, అలాగా కూరగాయలు తరుముతూ మీరు ఏదైనా ఏమరపాట్లో ఆ చిలుకని వేని కట్ అయింది అనుకోండి, ఇంతకీ లాభమా నష్టమా? నష్టము. మరి మన జాగ్రత్తగా కట్ చేస్తే లాభం. లేకపోతే ఈ విద్యుత్ శక్తి, కరెంట్ లేకపోతే మన జీవితం లేదు ఈ రోజుల్లో. మరి ఏమైనా తేడా వచ్చి ఆ ప్లగ్లో మీరు వేలు పెడితే ఒక్కసారి ఎలక్ట్రికల్ యోగా జరిగి మీ కరెంట్ యొక్క అపరోక్ష అనుభూతి జరిగిపోతుంది. అసలైన కరెంట్ ఏంటో అప్పుడు తెలుస్తుంది అనమాట, ఆ షాక్ కొట్టినప్పుడు. అంటే దానివల్ల నష్టమా లాభమా? రెండూ ఉన్నాయి. అంటే ఏమిటి ఇక్కడ? ఇప్పుడు అంతా అణుశక్తి అంటారు కదా, ఆటం బాంబ్స్, అటామిక్ ఎనర్జీ అంటారు. ఇంతకీ అటామిక్ ఎనర్జీ వల్ల లాభమా నష్టమా? అంటే అటామిక్ ఎనర్జీ వలన ఎంత లాభం ఉన్నదో అంత డేంజర్ వెనకనే ఉన్నది. మీ అందరికీ తెలుసు, రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ అమెరికా వాళ్ళు వేసినటువంటి ఆటం బాంబులు జపాన్లో ఇప్పటికి కూడా దాని యొక్క ప్రభావం కనిపిస్తుందంట. అంటే హిరోషిమా నాగసాకిలకి మొత్తము సర్వనాశనం చేసింది అనమాట. మరి మనకి కారు వలన ఎంత సేఫ్టీగా మనం ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటున్నామో, ఆ కారు వల్ల ఏమైనా తేడా వచ్చి మరి ప్రమాదం జరిగితే కారుల వలన నష్టము అని మీరు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా? ఇవ్వలేరు. అంటే దాన్ని మనం వాడుకునే తీరు బట్టి ఆధారపడి ఉన్నది. అందువలన ఈ ఆత్మ అనేది ఎవరైతే దాన్ని నియంత్రణలో పెట్టుకొని స్వాధీనం చేసుకుంటారో, అంటే జిత అని అర్థం. అంటే ఏ ఆత్మయో ఆత్మనా జిత, ఎవరైతే వీటన్నిటిని నియంత్రణ చేస్తారో అప్పుడు బంధువు వలె ప్రవర్తిస్తున్నది. అనాత్మనహతు అంటే ఎవరైతే శరీరాన్ని, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని తన స్వాధీనంలో నియంత్రణ పెట్టుకోరో వారికి అనాత్మనః అంటారు. వాళ్ళకి మీ ఆత్మే మీకు శత్రువు వలె ప్రవర్తిస్తున్నది. కాబట్టి ఈ విధంగా మనం రెండు చూసాం. ఒకటి ముందు సమత్వం చూసాం మొదటి శ్లోకాల్లో, ఇక్కడ ఆత్మకృప. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? ఈ శరీరం యొక్క సంఘాతము. కాబట్టి మిగతా ఈ యొక్క వివరణ ఇంకా బహిరంగ సాధనలు ఇంకా ఉన్నాయి. దాన్ని చూసేందుకు రేపటి తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.